నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అడవికి రాజు అయిన సింహం గురించి మాట్లాడుకుందాం. సింహం కేవలం ఒక జంతువు కాదు, అది ధైర్యానికి, నాయకత్వానికి మరియు నిర్ణయాత్మకతకు ఒక గొప్ప ప్రతీక. దాని జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. సింహం చూడడానికి పెద్దదిగా, భయంకరంగా ఉంటుంది, కానీ కేవలం దాని పరిమాణం వల్ల అది రాజు కాలేదు. సింహం యొక్క నిజమైన బలం దాని యొక్క మానసిక స్థితిలో, దాని ధైర్యంలో ఉంది. అది అడవిలో అత్యంత వేగవంతమైనది కాదు, అత్యంత బరువైనది కూడా కాదు, లేదా అత్యంత తెలివైనది కూడా కాదు. అయినప్పటికీ అది రాజు. ఎందుకంటే తనను తాను రాజుగా భావిస్తుంది కనుక. మై డియర్ ఫ్రెండ్స్, సింహం నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సింహం తన సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటుంది. అది ఒక జింకను చూసినప్పుడు అది తన భోజనాన్నిగా చూస్తుంది, కానీ జింక సింహాన్ని చూసినప్పుడు అది తన మరణాన్ని చూస్తుంది. ఇది కేవలం శారీరక బలం కాదు, మానసిక బలం. మీరు మీ సామర్థ్యాలను ఎంత బలంగా విశ్వసిస్తారో అంత బలంగా మీరు విజయం సాధిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, సెకండ్ వన్, లక్ష్యంపై దృష్టి, ఫోకస్ ఆన్ గోల్. సింహం వేటాడుతున్నప్పుడు దాని లక్ష్యంపై పూర్తి దృష్టి పెడుతుంది. అది వేటను వెంబడిస్తున్నప్పుడు దాని చుట్టూ ఉన్నది ఏది దాన్ని బ్లాంక్ చేయదు. మన జీవితంలో కూడా మన లక్ష్యాలపై పూర్తి దృష్టి సారించినప్పుడు మాత్రమే వాటిని చేరుకోగలము, వాటిని సాధించగలము. మధ్యలో ఏదొచ్చినా కూడా వాటిని పక్కన పెట్టాల్సిందే. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, భయాన్ని అధిగమించడం. అడవిలో భయం లేని జీవి ఏది లేదు, కానీ సింహం భయానికి లొంగదు. అది భయాన్ని ఎదుర్కొంటుంది మరియు దాన్ని జయిస్తుంది. మీ జీవితంలో కూడా భయాలు ఉంటాయి. వైఫల్యం భయం, విమర్శ భయం, తెలియని పోటీ భయం. ఈ భయాలను ఎదుర్కొన్నప్పుడే మీరు నిజమైన స్వేచ్ఛను పొందుతారు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, నాయకత్వం, లీడర్షిప్. సింహం ఒంటరిగా వేటాడదు, అది తన సమూహాన్ని నడిపిస్తుంది. అది తన బలాన్ని ఇతరులకు స్ఫూర్తినివ్వడానికి ఉపయోగిస్తుంది. నిజమైన నాయకుడు ఇతరులను తమ లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తాడు. మీ సమూహానికి, మీ కుటుంబానికి, మీ స్నేహితులకు మీరు ఒక సింహంలా నాయకత్వం వహించండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, నిర్ణయాత్మకత, డిసిజన్ మేకింగ్. సింహం తన నిర్ణయాలను త్వరగా తీసుకుంటుంది మరియు వాటికి కట్టుబడి ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు అది వెంటనే పట్టుకుంటుంది. మీ జీవితంలో కూడా అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, ముగింపు, దృఢంగా ప్రేరణతో మీరు కూడా సింహంలా ఉండగలరు. మీ లోపల ఉన్న శక్తిని, ధైర్యాన్ని, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పండి. మీ భయాలను జయించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినివ్వండి. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, అడవికి రాజుగా సింహం పుట్టలేదు. అది తన దృష్టి, ధైర్యము మరియు ఆత్మవిశ్వాసం వల్ల రాజు అయింది. మీ జీవితానికి మీరే రాజు మై డియర్ ఫ్రెండ్స్. మీ సామ్రాజ్యాన్ని మీరే నిర్మించుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.